నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. రాజధాని అమరావతి నిర్మాణంలో మరో అంకానికి నేడు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. నవ్యాంధ్ర కలల నగరిని భవిష్యత్ అవసరాలకు తగ్గ స్థాయిలో తీర్చిదిద్దేందుకు మలి విడత భూ సమీకరణ ప్రారంభించింది. తుళ్లూరు మండలం వడ్డమానలో ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి మంత్రి నారాయణ ఈ ప్రక్రియ ప్రారంభించారు. అధికారులు రైతుల నుంచి అంగీకార పత్రాలు స్వీకరిస్తున్నారు. తుళ్లూరు అమరావతి మండలాల్లోని వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి, వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడిలో ఈ ప్రక్రియ కొనసాగనుంది. 7 గ్రామాల రైతుల నుంచి మొత్తం 16,666.57 ఎకరాలు సమీకరించనున్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ప్రణాళికలు ఏంటి? రాజధాని కోసం భూములిచ్చే రైతుల ప్రయోజనాలకు ఎట్లాంటి భరోసా కల్పిస్తున్నారు? ఈ ప్రక్రియపై స్థానిక రైతులు ఏమంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఈరోజు చర్చలో పాల్గొంటున్నవారు భాష్యం ప్రవీణ్ గారు, పెదకూరపాడు ఎమ్మెల్యే గుంటూరు నుంచి, అట్లాగే జాస్తి వీరాంజనేయులు గారు, పెదమద్దూరు గ్రామం, అమరావతి మండలం భూ సమీకరణ ప్రాంత రైతు, అట్లాగే కాటా గౌతమ్ గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు, గుంటూరు నుంచి. నమస్తే అండి. ముందుగా ప్రవీణ్ గారు, ఈ భూ సమీకరణ 2.0 వెనుక ప్రభుత్వ ఆలోచనలు ఏంటి? అమరావతిని ఎట్లాంటి రాజధానిగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ విజన్. నమస్కారం అండి. ముందుగా అమరావతి రాజధాని 2.0 కాదండి, ఇది టు బి కంటిన్యూడ్ మాత్రమే. ఓకే, రెండో విడత అనే పదం దయచేసి వాడొద్దు. ఇది గతంలో చేసిన రాజధానికి కంటిన్యూషన్, ల్యాండ్ పూలింగ్కి కంటిన్యూషన్ మాత్రమే. ఇది డెవలప్మెంట్కి దృష్టిలో పెట్టుకొని కొన్ని మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టాలన్నా ఒక 5,000 ఎకరాలు కావాల్సిన అవసరం ఉంది. అట్లనే స్పోర్ట్స్ సిటీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో డెవలప్ చేయాలంటే ఒక 2,500 ఎకరాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 7,500 ఎకరాలు గవర్నమెంట్కి కావాలి అంటే కనీసం ఒక 30,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ విధానంలో తీసుకుంటే కానీ ఒక 7,500 ఎకరాలు ప్రభుత్వానికి వచ్చే పరిస్థితులు లేవండి. 30,000 ఎకరాలు కనుక మనం ప్రజల దగ్గర నుంచి సేకరిస్తే దాంట్లో 15,000 ఎకరాలు రోడ్ల రూపంలో, పార్కుల రూపంలో పోతే నెట్ 15,000 ఎకరాలు మాత్రమే మిగులుద్దండి. దాంట్లో 7,500 ఎకరాలు ప్రజలకు ఇస్తే ప్రభుత్వానికి 7,500 ఎకరాలు మిగిలే పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ఈ టు బి కంటిన్యూషన్ అంటే రాజధాని భూ సమీకరణ కోసం మళ్ళీ నోటిఫికేషన్ వేయడం జరిగింది సార్ ప్రభుత్వం. అట్లానే మా కాన్స్టిట్యున్సీలో అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కొన్ని గ్రామాలలో రైతులు నా వద్దకు వచ్చి మా కాన్స్టిట్యున్సీలో ఆ గ్రామాల్లో రైల్వే లైన్ కానీ లేకపోతే రోడ్లు కానీ అట్లానే అట్ ద సేమ్ టైం ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ పోతున్న సందర్భం ఉందండి. అవన్నీ ల్యాండ్ ఎక్విజిషన్ పద్ధతిలో కనుక తీసుకుంటే మేము నష్టపోతాము, మమ్మల్ని ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో తీసుకోండి అని రైతులందరూ వచ్చి నన్ను కలిసిన మీదట నేను గత సంవత్సరంలో 2024లోనే నేను చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ప్రజల కోరిక మేరకు. అది దృష్టిలో పెట్టుకొని తర్వాత ఈ వచ్చిన క్రమంలో ఎక్కడైతే బాగుంటుందని రాజధానికి వెస్ట్లో మేము టు బి కంటిన్యూగా ఉండాం కాబట్టి ఇది పూలింగ్ విధానానికి బాగుంటుందని మా కాన్స్టిట్యున్సీని కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రజలందరూ బాగా పాజిటివ్గా, సుముఖంగా ఉన్నారు సార్. అభివృద్ధి కార్యక్రమాలకి మా వాళ్ళందరూ సానుకూలంగా స్పందిస్తున్నారు సార్. అంటే టు బి కంటిన్యూడ్ అంటే భవిష్యత్ అవసరాలు కూడా ఉంటాయని చెప్పి ముందే అలర్ట్ చేస్తారు అనుకోవచ్చా మీరు? అవును సార్, డెఫినెట్గా. ఎప్పుడైతే 33,000 ఎకరాలు తీసుకున్న రోజునే చెప్పారు సార్, ఇంతటితో ఇది ఆగిపోదు, ఇది ప్రజా రాజధాని, దీన్ని ఏ మున్సిపాలిటీ స్టాండర్డ్కో ఇంట్లో చేసేది కాదు, ఒక మెగా సిటీగా, మెట్రోపాలిటన్ సిటీగా రూపాంతరం చెందే విధంగా దానికి ఏమేమి కావాలో చేసే విధంగా నేను చేస్తానని చెప్పి అదే రోజు చంద్రబాబు నాయుడు గారు, పిఎం గారు, అప్పుడున్న మోడీ గారు ప్రధానమంత్రిగా సాక్షిగా అమరావతి శంకుస్థాపన రోజే చెప్పడం జరిగింది సార్. రైట్ అండి, ఓకే అండి, రైట్. వీరాంజనేయులు గారు, మలి విడత భూ సమీకరణ కోసం ప్రభుత్వం రైతులకు ఎలాంటి ప్రయోజనాలు అందిస్తోందండి? అందరికీ నమస్కారం. ముందుగా మా గౌరవ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారికి, ఈటీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఆర్డిఏ అథారిటీ మీటింగ్లో కూడా ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు సిఆర్డిఏ మీటింగ్ జరగడం జరిగింది. తర్వాత నారాయణ గారు, మా భాష్యం ప్రవీణ్ గారు,
నిన్న విజయవాడలో నిన్న సచివాలయంలో మీడియా సమావేశంలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ రోజున ఎండ్రాయి గ్రామంలో కూడా జరిగిన సమావేశంలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. గతంలో ఏదైతే రైతులకు ప్రయోజనాలు ఉన్నాయో అయ్యే ప్రయోజనాలని దీనిలో కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. తరువాత చాలామంది రైతులు అడిగిన నేపథ్యంలో గౌరవ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అనేక పర్యాయాలు కౌలు పెంచేదానికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే కౌలు పెంచడంతో పాటు ప్యాకేజీ విషయంలో కూడా రైతులకి కొన్ని మాకు ఇక్కడ ఏమేమి వస్తాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ కూడా క్లియర్గా చెప్పమని చెప్పి అడగటం జరిగింది. గతంలో గ్రామాల్లో ముందుగానే అందరినీ రైతులతోటి సమావేశాలు శాసనసభ్యులు ప్రవీణ్ గారు ఏర్పాటు చేశారు. అప్పుడు క్లియర్గా కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు, స్థానిక ఎంఆర్ఓలను కూడా తీసుకొచ్చి ప్రజలకు చైతన్యవంతం చేశారు. ముందుగానే అందరికీ తెలియపరిచారు. ప్రభుత్వం కూడా ఏదైతే ఇండస్ట్రియల్గా కానీ నాన్ పొల్యూటెడ్ ఏర్పాటు చేసేదానికి మరియు ఇక్కడ రోడ్స్ కానీ అన్నీ కూడా చేసేదానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి సంకేతాలు ఇవ్వడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. నారాయణ గారు మంత్రి గారు, సిఆర్డిఏ మంత్రి గారు, మున్సిపల్ శాఖ మంత్రి గారు ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే అసలు అమరావతి పల్నాడు జిల్లాలో టెంపుల్ టౌన్ అమరావతి చరిత్ర బౌద్ధరామ విరామ క్షేత్రంగా ప్రపంచంలోనే ఒక పేరు ప్రఖ్యాతులు గాంచిన అమరావతి ఉంది. ఆ అమరావతి మండలం గతంలో చేర్చలేదు రాజధానిలో. దాన్ని చేర్చేదానికి మా ప్రవీణ్ గారు విశేషంగా కృషి చేశారు. వారికి హృదయపూర్వక రైతులు అందరి తరపున అమరావతి ప్రాంత ప్రజల తరపున ధన్యవాదాలు ఈసారి ఈ తెలియజేస్తున్నాను. భూ సమీకరణలో మీకు ఎట్లాంటి ప్రయోజనాలు అందిస్తున్నారు, దాని గురించి చెప్పండి. ఈసారి భూ సమీకరణలో ప్రస్తుతం అయితే గత ప్యాకేజ్ ఏదైతే ఉందో మెట్ట ప్రాంత రైతులకి 1000 గజాలు మామూలుగా కమర్షియల్ 200 గజాలు ఇవ్వటమే అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. తర్వాత జరీబ్ ఉంటే గనక 450 అదివే ఇస్తున్నారు. కౌలు పెంచేదానికి ఇంకా క్లియర్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఏమీ ఇవ్వలేదు. ఈ రోజే కార్యాలయాలు ప్రారంభమైనవి కాబట్టి మరి త్వరలో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారు అనేది వేచి చూడాలి. క్లియర్గా గైడ్ లైన్స్ అయితే లిఖితపూర్వకంగా అయితే ఏమీ ఇవ్వలేదు ఇంతవరకైతే. వీటివరకైతే ఇచ్చారు హామీ. ఎక్స్ట్రా అనేది కౌలు పెంచేదానికి ఇంకా రిటర్న్గా అనేది ఇంతవరకు ఇంకా రైతులకి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అంటే వీరాంజనేయులు గారు, మీరు కూడా ఒక రైతుగా అక్కడ భూమి ఇస్తున్నారు కదా, ప్రత్యేకించి మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రక్రియ? ఒక రైతుగా ఎట్లా ఫీల్ అవుతున్నారు? అసలు ఒక రాజధాని అనేది రాష్ట్రానికి అవసరం సార్. కట్టుబట్టలతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి మనం ఇక్కడికి రావడం జరిగింది. 16,000 కోట్ల లోటు బడ్జెట్తో రావడం జరిగింది. ఆ రోజున ల్యాండ్స్ తీసుకొని ఎంతో శ్రమించి కష్టపడి 29 గ్రామాల రైతులు వారెంతో ముందుకు వచ్చి వాలంటీర్గా రైతులు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆ రోజున 33,000 ఎకరాల పైచీలకు ఇవ్వడం జరిగింది. అది ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనంగా మారిన నేపథ్యంలో తరువాత అక్కడ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో ఫస్ట్ 3 సంవత్సరాలు కేసులు వేసి నానా ఇబ్బందులకు గురి చేశారు ప్రభుత్వాన్ని. తర్వాత సంవత్సరంన్నరలోనే ముఖ్యమంత్రి గారు సచివాలయాన్ని, హైకోర్టుని, శాసనసభని, శాసన మండలిని నిర్మించి ఒక చరిత్ర సృష్టించి ఏదీ లేని రాజధాని ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధానిని చూపించి ప్రజలంతా కూడా సంతోషపడే విధంగా పాలన సాగించారు. రైట్, ఓకే. గౌతమ్ గారు, మొదటి దశతో పోలిస్తే అమరావతి అవసరాల కోసం రెండో విడత భూ సమీకరణ ఎందుకు అవసరం పడింది? భవిష్యత్ అవసరాల కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఖచ్చితంగానండి. ఎందుకంటే దీన్ని మనం ఒక హైదరాబాద్ని ఉదాహరణగా తీసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఫాస్టెస్ట్ వరల్డ్ నడుస్తుంది ఇక్కడ. కాబట్టి ఒకవైపు అమరావతి నగరం నిర్మాణం జరుగుతుంటే దీనికి మళ్ళీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం ఉంటుంది. దీంతో పాటుకి ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్స్, ఇన్నర్ రింగ్ రోడ్స్ అవసరం అవుతాయి. ఈ రోజున ఈ 33,000 ఎకరాల్లో దాదాపుగా మౌలిక వసతుల కిందే 15,000 ఎకరాలు దాన్ని తీసి పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా ఎక్స్పాన్షన్ కోసం మళ్ళీ అక్విజేషన్ చేయాల్సిన అవసరం రాకూడదు కదా. ఎప్పుడో నగర నిర్మాణం అయిన తర్వాత అప్పుడు చేసేదానికంటే ఇప్పుడే ఈ అమరావతి బిల్డింగ్ లోనే భాగంగానే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ సిటీని కావచ్చు, లేకపోతే రైల్వే ట్రాక్లు, వీటన్నిటిని కూడా నిర్మాణం చేసుకోవాలి. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర వరకు మొన్న ఓపెనింగ్ అయిన భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది కాదంటం లేదు. కానీ ఇక్కడి నుంచి మనం అందంత దూరం
వెళ్లేదానికంటే ఇటు చెన్నై వెళ్ళటానికి ఈజీ కదా అని అనుకునే పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు అమరావతి ఇన్ ఫ్యూచర్ అయినా సరే అదో పెద్ద సిటీగా పరిణమించినప్పుడు అప్పుడైనా సరే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం అవుతుంది. హైదరాబాద్ లో కూడా కనీసం ఇలాగనే అవసరమైన దాని మీదకే కదా శంషాబాద్ లో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ నగర నిర్మాణంలో భాగంగానే దాన్ని కూడా మనం నిర్మించుకుంటే దీంతో పాటు సైమల్టేనియస్ గా అయ్యిందనుకోండి, దీంతో పాటే డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దాంతో పాటుగా ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సిస్టమ్స్ అన్ని వచ్చాయి. ఇప్పుడు హైదరాబాద్ కి సైబరాబాద్ ఎలా తయారైందో ఇక్కడ కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ తోటి చాలా ప్రపంచ దేశాల నుంచి డెలిగేషన్స్ రావాల్సిన అవసరం ఉంది. దానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలుమూలల నుంచి, అటు వైజాగ్ నుంచి అయినా సరే, ఇటు రాయలసీమ అనంతపుర కడప వైపు నుంచి అయినా సరే, ఇటు ట్రావెల్ చేయడానికి రైల్వే ట్రాక్ అవసరం అవుతుంది. ఎక్కడో విజయవాడలో దిగి అక్కడి నుంచి బై కారు ట్రావెల్ చేసేదానికంటే డైరెక్ట్ గా రైల్వే లైన్ ఇటు నుంచి ఉంటే కానీ ఇక్కడికి చాలా ఈజియెస్ట్ గా ఉంటుంది కదా. వీటన్నిటి మీదట వీటిని అమరావతి సిటీ బిల్డప్ తో పాటుగానే వీటిని కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్లాన్ ని కూడా తీసుకొచ్చారు. గతంలో ఈ 33,000 ఎకరాల్లో ఎలాంటి నగర నిర్మాణం జరుగుతుంది అనే దాని మీద కానీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అమరావతిని ఏ రకంగా చంపేసే ప్రయత్నాలు చేశారో అంతకు అంత ఇంతై వటుడి ఇంతై అన్నట్టుగా ఒక్కసారిగా దాన్ని ఫుల్లీ డెవలప్డ్ స్టేటస్ కి తీసుకొస్తేనే కదా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకి ఇక్కడ అమరావతి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో కావాలి అని అంటే ఖచ్చితంగా ఇలాంటివన్నీ నిర్మాణం జరగాలి అంటే అప్పుడు అక్విజిషన్ చేసుకుంటా కూర్చుంటారా? హైదరాబాద్ చుట్టూతో ఔటర్ రింగ్ రోడ్ వేసినట్టుగానో హైదరాబాద్ కి శంషాబాద్ లో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించి తర్వాత ఎప్పుడో వచ్చింది దానికి. ఎందుకంటే అది ముందుగానే ఏర్పడిన సిటీ కాబట్టి తర్వాత వాటికి అనివార్యం అయింది. అదే అమరావతికి అయితే ముందు నుంచే బిల్డప్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది కదా. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని నాకు తెలిసి మళ్ళీ విడత భూసేకరణకు కూడా వెళ్ళారు. దాంతో పాటుగా ఇప్పుడు ఈ రోజునే మరి మంత్రి నారాయణ గారు కూడా అనౌన్స్ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ 1,50,000 వరకు రైతు రుణమాఫీలకు కూడా రేపు 9వ తారీఖు వరకు తీసుకోబోయే రుణాలకు కూడా రుణమాఫీ 1,00,000 వరకు ఇచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా దాని గురించి మరి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కూడా అడిగినట్టుగాను కొంత సమాచారం కూడా వస్తుంది. మరి అది రేపటికి ఏమైనా అది అనౌన్స్మెంట్ జరుగుతుందేమో చూడాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే రైతులకు జరిగే ఉపయోగం కావచ్చు, రాష్ట్రానికి జరిగే ఉపయోగం కావచ్చు, అలాగనే ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న అమరావతిని మనం ఒక్కసారిగా బిల్డప్ చేసుకోవటానికి ఈ ఫాస్టెస్ట్ వరల్డ్ లో కలిసిపోవటానికి అవకాశాలు కూడా మెండుగా ఉంటాయనేది నా అభిప్రాయం. వీరాంజనేయులు గారు మీరు చెప్పండి, గత అనుభవాల నేపథ్యంలో ఈసారి ప్రభుత్వం టైం లైన్ కూడా చాలా స్పష్టంగా చెబుతోంది. ఇప్పుడు తీసుకుంటున్న భూముల్లో 3 ఏళ్లలో అభివృద్ధి చేస్తాము అన్న హామీ కూడా ఎట్లాంటి నమ్మకం కలిగిస్తోంది? అది చాలా మంచి నిర్ణయం సార్ ప్రభుత్వం. ఎందుకంటే రాజధాని రెండోసారి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మొన్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత శరవేగంగా అమరావతి పనులు జరుగుతూ ఉన్నాయి. కామన్ మ్యాన్ ఎవరైనా సరే అమరావతి వెళ్ళి ప్రస్తుతం చూసి వస్తే గనక రోడ్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ కరెంటు కానివ్వండి, పైప్ లైన్స్ కానివ్వండి, చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉందండి అమరావతిలో. ప్రతి రోజుకి మార్పు వస్తుంది. ప్రతి 20 రోజులకి నెల రోజులకి గాన వెళ్ళి చూస్తే అటు కంప్లీట్ మార్పు కనపడుతుందండి. కొన్ని వేల మంది కార్మికులు వర్క్ చేస్తున్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ బిల్డింగ్స్ కంప్లీషన్లో ఉన్నాయి. సెక్రటేరియట్ ఎంప్లాయీస్ గ్రూప్ డి, గ్రూప్ ఏ కంప్లీషన్లో ఉన్నాయి. ఆల్ మినిస్టర్ బంగ్లాస్ కంప్లీషన్లో ఉన్నాయి సార్. అన్నీ చాలా ఫాస్ట్గా నడుస్తూ ఉన్నాయి. వీటిని చూస్తుంటే ప్రజలు కామన్గా ఎవరైనా చూస్తే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం, ఎంత ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది. రాజధాని అంటే ఓవర్ నైట్ అయ్యేది ప్రక్రియ కాదు. ఎన్నో కష్ట నష్టాలతోటి గత 5 ఏళ్ల విధ్వంస పాలన జరిగిన నేపథ్యంలో 3 రాజధానులనే పేరుతో ముడుముక్కలాటతో ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ మొత్తం పోయిన దృష్ట్యా మళ్ళీ ఆ ఇమేజ్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకుని వస్తూ ఇన్వెస్టర్స్కి ఒక నమ్మకాన్ని కల్పిస్తూ ఫారిన్ కంట్రీస్ తిరుగుతూ అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. అందరూ చూస్తున్నారు, యావత్ ప్రపంచం, తెలుగు ప్రజలందరూ చూస్తున్నారు. ఇటువంటి తరుణంలో రైతులంతా కూడా గమనిస్తున్నారు. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళకి వాట్సాప్ ఉంది, ప్రతి విలేజ్లో ప్రతి మనిషికి. వాళ్ళు గమనిస్తున్నారు రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది. చాలా ఫాస్ట్గా ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతుంది. అమరావతి రాజధాని ఇక ఆగదు.
ఆ భగవంతుడు అమరలింగేశ్వరుడు సాక్షిగా అమరావతి దేవతల రాజధానిగా అజరామ కీర్తిని అందుకోబోతుంది. భవిష్యత్తులో 2029 కల్లా ఒక రూప్ అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తారు అమరావతిని. ప్రతి ఒక్కళ్ళకి నమ్మకం ఏర్పడిందండి రైతుల్లో కూడా. రైట్, ఓకే. ప్రవీణ్ వాళ్ళు ఇచ్చే హామీలు కూడా 100% చేస్తారనే నమ్మకం ప్రతి ఒక్క రైతుకి ఏర్పడింది. రైట్, ఓకే అండి. ప్రవీణ్ గారు, ప్రత్యేకించి ఈసారి సమీకరించే భూముల్లో చెప్పండి సార్. ప్రధానంగా ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు రాబోతున్నాయి, అంటే వేటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? అదేనండి, ప్రస్తుతం నోటిఫికేషన్ వేసిన 16,000 ఎకరాల్లో 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ రాబోతుందని ఇందాకే నారాయణ గారు ప్రకటించడం జరిగిందండి. 2,500 ఎకరాల స్పోర్ట్స్ సిటీలు కూడా ఈ 16,000 ఎకరాలు ఎంత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కనుక గవర్నమెంట్కి పూలింగ్ అయిపోతే ఇమీడియట్లీ లేఅవుట్ కూడా వితిన్ 3 months, అంటే ఈ ల్యాండ్ పూలింగ్ కంప్లీట్ అయిన వితిన్ 3 monthsలో లేఅవుట్ చేయటం, ఆ లేఅవుట్ చేసిన వితిన్ 3 monthsలో మళ్ళీ వర్క్ కూడా మొదలుపెట్టే విధంగా కూడా ప్లాన్ చేయడం జరుగుతుందండి. ఇది వాళ్ళు ఎవరైతే స్పోర్ట్స్ సిటీ డెవలప్ చేయగలరో వాళ్ళందరూ వచ్చి గత 6 నెలలుగా మన గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సార్. ఓకే సార్, అంటే ప్రధానంగా మెయిన్ ఫోకస్ ఎక్కడ చేస్తుందండి గవర్నమెంట్? దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? అసలు డిస్కషన్ ఏం జరుగుతోంది? అదే ఇప్పుడు పూలింగ్కి తీసుకోబోతున్న వైకుంఠపురం సరౌండింగ్సే స్పోర్ట్స్ సిటీ ఉండే అవకాశం ఉందండి. మోస్ట్లీ మా పెదకూరపాడు నియోజకవర్గానికి సంబంధించి అమరావతి మండలం, ఇందాకే రామాంజనేయులు గారు చెప్పినట్టు టెంపుల్ టౌన్ అమరావతి అనేది మా పెదకూరపాడు కాన్స్టిట్యున్సీలో ఉంది. ఆ రాజధానికి అమరావతి పేరు పెట్టినప్పటికి కూడా టెంపుల్ టౌన్ అమరావతి మా కాన్స్టిట్యున్సీలో ఉంది. ఇప్పుడు ఈ అమరావతి కూడా ఆ రాజధాని అమరావతిలో భాగమైనందుకు మా కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ప్రతినిధిగా నేను కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. డెవలప్మెంట్ కూడా రాబోయే డెవలప్మెంట్ 2,500 ఎకరాలకు సంబంధించిన డెవలప్మెంట్ కూడా ఇక్కడే ఉండబోతుందనేది కూడా నారాయణ గారు ఇందాక స్పష్టం చేయడం జరిగింది సార్. రైట్, ఓకే. గౌతమ్ గారు, ఇవాళ మా చెప్పండి ప్రవీణ్ గారు. ఇవాళ ఎండ్రాయి గ్రామంలో ల్యాండ్ పూలింగ్ విధానం మొదలుపెట్టడం జరిగిందండి. లాంఛనంగా మొదలుపెట్టడం జరిగింది. నిన్న సాయంత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది రైతులందరూ కూడా ఇవాళ ల్యాండ్ పూలింగ్ ఉంటుందనే ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇవాళ సాయంత్రం 400 ఎకరాలు ఆల్రెడీ ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ విధానంలో హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సార్. రైట్, ఓకే అండి. గౌతమ్ గారు, మీరు చెప్పండి. ప్రభుత్వం మొదటి నుంచి కూడా అమరావతి మెగా సిటీ మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధిలో గేమ్ చేంజర్ అంటోంది. అయితే దీని పూర్తితో ఆర్థికంగా కావచ్చు, ఉద్యోగ ఉపాధి పరంగా చూస్తే ఎట్లాంటి మేలు జరుగుతుంది అనుకుంటున్నారు? యాక్చువల్గా నిజంగా గేమ్ చేంజరేనండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ తోటి హైదరాబాద్ ఏ రకంగా గేమ్ చేంజ్ అయ్యేదనేది నా కళ్ళతోటి నేను చూశాను. ఆ రోజులో నేను అటు చదువుకుంటూ అక్కడ ఉన్నాను కాబట్టి నా కళ్ళతోటి కనపడింది అది. ఈ హైటెక్ సిటీ దగ్గర నుంచి చూస్తే ఈ రోజున ద టాప్ మోస్ట్ వరల్డ్ వైడ్ లీడింగ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ మొత్తం అక్కడ ఉన్నట్టుగానే ఇప్పుడు మా అమరావతికి కూడా అలాగనే వస్తాయి. ఆల్రెడీ హెచ్సిఎల్ వచ్చింది. ఇప్పుడు విశాఖకి టీసీఎస్ లాంటివి కానీ లేకపోతే గూగుల్ డేటా సెంటర్ లాంటివి కానీ విశాఖకు వచ్చినప్పటికి గాను ఈ మరి అమరావతి పరిసర ప్రాంతాల్లోనే కదా హెచ్సిఎల్ లాంటి బిగ్గెస్ట్ కంపెనీ ఉంది. దీంతో పాటుగా యూట్యూబ్ ఏఐ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇంకా దాంతో పాటుగా మనకేంటంటే ఇక్కడ ఎయిమ్స్ లాంటివి కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఇన్స్టిట్యూషన్స్ వీటితోటి మనకి చాలా ఈజీ యాక్సెసిబుల్ ఉండటం కానీ ప్రభుత్వానికి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కూటమిలో ఉన్న కారణానికి ఎంత అండర్స్టాండింగ్ ఉందో అలాగనే ఢిల్లీ తోటి అమరావతికి కూడా అంత అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా క్వాంటమ్ కంప్యూటింగ్ అది ఒకటి కనుక మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫినిష్ చేసుకోగలిగితే వరల్డ్ వైడ్ గా ఉన్న అన్ని ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ వీటన్నిటితోటి ఈజీ యాక్సెస్ కూడా వస్తుంది. మొత్తం వరల్డ్ మొత్తం అమరావతి వైపు చూసే అవకాశం మెరుగ్గా ఉంటుంది. అందుకనే మరి ఇలాంటివి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఇప్పుడు దాంతో పాటుగా కృష్ణా రివర్ ఫ్రంట్ పర్యాటక శాఖ కూడా కొంత ఈ బోటింగ్ జెట్టి లాంటివి అన్ని నిలుపుకోవటానికి ఒక మెరీనాను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలు కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ కూడా అవుతున్నాయి.
ఇక సీడ్ యాక్సెస్ రోడ్లు, కనెక్టివిటీలు, వీటన్నిటిని మౌలిక సదుపాయాలు చాలా ఉన్నప్పటికీ ఇప్పుడు జరుగుతున్న ఈ వర్క్ ఏదైతే ఫాస్ట్గా జరుగుతుందో దాన్ని బట్టి చూస్తే దాదాపుగా రేపు నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్ళబోయే లోపే దీనికి ఒక రూపురేఖలు వచ్చే అవకాశం మెరుగ్గా కనపడుతుంది. మరి గతంలో ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అమరావతి వైపు చూడలేదు, అంటం ముట్టం తాకం అన్నట్టుగా వాళ్ళ ఇటువైపు చూడలేదు. దీంతో పాటుగా మళ్ళీ రేపు మేము తిరిగి వచ్చినా కూడా మా పాత పద్ధతి అవలంబిస్తాం అనే రీతిలోనే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడికి వస్తున్న కంపెనీలన్నింటినీ రానివ్వకుండా చేయటానికి కానీ, సింగపూర్ కన్సార్షియమ్స్ కానీ లేకపోతే మిగతా కంపెనీలన్నిటికి కూడా ఈమెయిల్స్ పెట్టి కూడా రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారంటే, ఎవరైనా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు దాని మీద ఎంత ఇక్కడికి అభివృద్ధి జరిగే అవకాశం ఉందనేది కనపడుతోంది. ఈ అభివృద్ధి మొత్తం ఆయన పేరు మీదుగా, అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు మీదుగా జరిగితే మనకే కదా నష్టం అని అనుకుంటున్నారు కాబట్టినే ఈ పని అంతా చేస్తున్నారు కదా వాళ్ళు. దాన్ని బట్టే వాళ్ళు చేయాలనుకుంటున్న ఆ నష్టాన్ని ఒకసారి పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ జరగబోయే లాభం ఎంత ఉందనేది మనకి స్పష్టంగా అర్థమై తీరుతుంది. ఈ అమరావతి అనేది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న సిటీగాను, ఒక న్యూయార్క్ తోటో లేకపోతే ఒక ఆమ్స్టర్డామ్ తోటో ఇట్లాగా వీటన్నిటితోటి పోటీ పడే తత్వంలో ఇప్పుడు న్యూ సిటీగా బిల్డప్ అవుతుంది. ఎక్కడైనా న్యూ సిటీ ఒకటి బిల్డప్ అవుతుంది అని అంటే అక్కడ ఈజీగా ఫాస్ట్ గ్రోత్ చాలా ఎక్కువగా ఉంటుంది. పాత నగరంలో ఉన్న దీన్ని ఎక్స్పాన్షన్ చేసుకునేటప్పుడు ఉండే ఇవన్నీ ఇక్కడ లేకుండా పోతాయి. మొత్తం ఒక ప్లాన్డ్ సిటీగా వస్తుంది. గతంలో గనక అనుకున్నట్టుగా జరిగినట్టయితే ఆ రోజున స్టార్టింగ్ డే నుంచే చంద్రబాబు నాయుడు గారిని కట్టనిచ్చి ఉంటే కనుక ఇప్పటికి ఈ నవనగరాల నిర్మాణం కూడా జరిగి ఉండేదేమో. అలాంటిది ఇప్పుడు ప్లాన్ కూడా మార్చుకున్నప్పటికీ ఇది ఒక చిన్న మున్సిపాలిటీ స్థాయిలోనే ఆగిపోకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న సిటీగా మార్చడానికి అన్ని మౌలిక సదుపాయాలు అవసరం అవుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు తీసుకున్న 33,000 ఎకరాల వరకు కట్టేస్తే ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్ అనే విధానంలో కానీ లేకపోతే ల్యాండ్ అక్విజిషన్ కానీ బోల్డ్ అంత ఖర్చు అయ్యేదిగా అయ్యే పరిణామాలు కూడా అక్కడ దాకా వెళ్లే అవకాశం ఉంది. ఆ రోజున రైతులు ల్యాండ్ ఇవ్వకపోవచ్చేమో, ఆ రోజుల పరిస్థితులు ఎట్లా ఉంటాయో కూడా తెలియదు. అందుకని ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం చెయ్యాలి ఏది చేసినా. ఆ రకంగా మనం ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న సిటీని నిర్మించుకుంటే దీనికి వచ్చే ఒక ఆదాయంతో, చాలా చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటేనండి, కోవిడ్ సమయంలో హైదరాబాద్కి ఐటీ సెక్టార్ నుంచి కానీ లేకపోతే ఐటీ పీపుల్ అక్కడ ఎక్కువగా స్టే ఉండటం మూలాన జరిగిన ఒక మంచి పరిణామం ఏంటంటే సిటీకి చాలా ఆదాయం వచ్చింది. అప్పట్లో మళ్ళీ చాలా రాష్ట్రాలు, ఈ ఐటీ లేని రాష్ట్రాలు మొత్తం చాలా డౌన్ఫాల్ అయిపోయినాయి. అలాంటిది హైదరాబాద్ సిటీ ఒక్కటే తెలంగాణని మొత్తాన్ని ఆదుకోగలిగిన స్థాయిలో ఉంది అని అంటే దానికి కారణం ఏంటి? కేవలం ఐటీయే కదా. అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి అనేది ఒక తలమానికంగా నిలబడాల్సిన ఒక సిటీగా తయారు చేయాలి. అదే చేసే ప్రయత్నమే జరుగుతుంది. ఫ్యూచర్ అయితే మొత్తం కంప్యూటింగ్ కనపడుతుంది కాబట్టి అలాంటి కంప్యూటింగ్ ని అమరావతిలో ఇన్కార్పొరేట్ చేస్తా ఉన్నారు కాబట్టి ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు అనేది గట్టిగా అర్థమవుతున్న అంశం ఇక్కడ. ప్రవీణ్ గారు, భూ సమీకరణ జరుగుతున్న 7 గ్రామాలు అమరావతి నగరాభివృద్ధిలో ఎట్లా భాగస్వాములు అవుతాయి? వాటి జీవన ప్రమాణాలు ఎట్లా మారబోతున్నాయి? ఏ విధంగా మారబోతున్నాయి? అదే సార్, మన స్పోర్ట్స్ సిటీ కానీ ఏ డెవలప్మెంట్ ఉన్నా గతంలో రాజధానిలో 33,000 ఎకరాలు తీసుకున్నప్పటికీ దానికి సంబంధించి 16,000 ఎకరాలు ప్లాటెడ్ ఏరియా వస్తే దానికి సంబంధించి ఇంకొక 8,000 ఎకరాలు ప్రజలకు వస్తే 8,000 ఎకరాలు మాత్రమే గవర్నమెంట్ దగ్గర ఉండింది సార్. అది కూడా ఏ గ్రామానికి సంబంధించిన రైతులకి ఆ గ్రామంలోనే ప్లాట్లు ఇవ్వటం వల్ల ఒక సింగిల్ పాకెట్లో పెద్ద స్థాయిలో ప్రభుత్వం దగ్గర ల్యాండ్ ఉండే పరిస్థితి లేదు సార్. ఏదన్నా అప్పటి అవసరాలకి అసెంబ్లీ కన్స్ట్రక్షన్కో లేకపోతే సెక్రటేరియట్ కన్స్ట్రక్షన్కో ఏదన్నా స్కూల్స్కో బ్యాంక్స్కో వేయడానికి చిన్న చిన్న పాకెట్సే కానీ పెద్ద స్థాయిలో ఇవ్వటానికి ల్యాండ్ ఒక సింగిల్ పాకెట్లో లేని పరిస్థితి ఉంది సార్. అందువల్ల అది ఎందువల్ల జరిగిందంటే ఏ గ్రామానికి సంబంధించిన వ్యక్తులకి అక్కడే ప్లాట్లు ఇవ్వటం వల్ల, వారు కోరిన విధంగా ఇవ్వటం వల్ల అట్లా జరిగింది సార్. ప్రస్తుతానికి మాత్రం ఈ పూలింగ్ విధానంలో 4 విలేజ్ని ఒక యూనిట్గా తీసుకొని 4 విలేజ్లను కలిపి ఒక చోట ప్లాటెడ్ ఏరియా ఇవ్వటం, మిగిలిన ల్యాండ్ని గవర్నమెంట్కి ఒకే చోట ఉండటం వల్ల
పెద్ద స్థాయిలో ల్యాండ్ ఉంటుంది గవర్నమెంట్ దగ్గర. అది ఏదన్నా డెవలప్మెంట్ కోసం ఏదన్నా ఇన్స్టిట్యూట్స్ కానీ లేకపోతే ఏదన్నా ఇప్పుడు మనం స్పోర్ట్స్ సిటీకి అలాట్మెంట్ చేయాలన్నా ఏదైనా ఐటీ కంపెనీలకు అలాట్ చేయాలన్నా బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు ప్లాన్ ఏలో ఆ రోజున ప్రజలకు ఎట్లా కావాలో అట్లా చేయటం వల్ల అట్లా జరిగిందండి. ఇప్పుడు ప్లాన్ బిలో మనకి గవర్నమెంట్ దగ్గర పెద్ద ఎత్తున ఒక్క పాకెట్లో సింగిల్ పాకెట్లో ఉండడానికి అవకాశం ఉంది. అందువల్ల డెవలప్మెంట్ స్పీడ్గా జరగడానికి కూడా అవకాశం ఉంది సార్. ఫర్ సపోజ్ మా కాన్స్టిట్యున్సీలో ఇప్పుడున్న 7 విలేజ్లకు గాను మా కాన్స్టిట్యున్సీలో 4 విలేజ్లు ఉన్నాయి సార్. 4 విలేజ్ల మీద 8,000 ఎకరాలు పూలింగ్కి తీసుకోబోతున్నారు సార్. 8,000 ఎకరాల్లో 4,000 ఎకరాలు ప్లాటెడ్ ఏరియా వస్తుంది. దాంట్లో 2,000 ఎకరాలు కనుక రైతులకి సంబంధించి ప్లాట్లు అలాట్మెంట్ చేస్తే మిగిలిన 2,000 ఎకరాల్లో సింగిల్ పాకెట్లో గవర్నమెంట్కి ల్యాండ్ మిగిలే అవకాశం ఉంది. ఆ 2,000 ఎకరాలని ఒకే సింగిల్ పాకెట్లో డెవలప్మెంట్కి స్పోర్ట్స్ సిటీకి ఇస్తే అది ఫర్ సపోజ్ గతంలో 1999 2004 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు గచ్చిబౌలి ఏరియా తీసుకుంటే ఆడ స్పోర్ట్స్ సిటీ డెవలప్మెంట్ చేయడం కోసం గచ్చిబౌలి స్టేడియం కట్టడం కానీ ఆడ స్టార్ హోటల్స్ కట్టడం కానీ లేకపోతే అపార్ట్మెంట్స్ కట్టడం కానీ జరిగింది. ఆ తర్వాత గచ్చిబౌలి యొక్క రూపురేఖలు మారిపోయినాయి. అట్లనే ఇప్పుడు స్పోర్ట్స్ సిటీ కూడా కట్టడం వల్ల స్పోర్ట్స్ సిటీ అంటే ఏదో ఒక ఆడుకోవడానికి గేమ్స్ ఆడుకోవడానికే కాదు సార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అంతా వచ్చింది. వాళ్ళు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వచ్చినప్పుడు ఉండటానికి స్టార్ హోటల్స్ కానీ లేకపోతే అపార్ట్మెంట్స్ కానీ అధికారులు ఉండడానికి ఆ మెయింటైన్ చేయడానికి స్టాఫ్కి ఉండటానికి క్వార్టర్స్ కానీ అట్లా రకరకాలుగా 5 స్టార్ హోటల్స్ కానీ అట్లా రకరకాలుగా ఇన్ఫ్రా వచ్చే అవకాశం ఉంది సార్. దానివల్ల పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు రావడం కానీ లేకపోతే పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం కానీ జరిగిద్దని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సార్. ప్రవీణ్ గారు, అట్లాగే ఇందాక వైజాగ్లో నారా లోకేష్ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న పనుల విషయం గురించి ప్రస్తావిస్తూ ఉదయానికి సాయంత్రానికి డిఫరెన్స్ తెలుస్తుంది, పొద్దున్న మొదలైన పనులు సాయంత్రానికి శరవేగంగా జరుగుతున్నట్టు మాట్లాడారు. ఎందుకంటే సంక్రాంతికి భారీ స్థాయిలో సొంత గ్రామాలకు వచ్చే ప్రజలు చూస్తారు కదండి, పనుల విషయం ఎట్లా ఉందండి? ఎగ్జాక్ట్లీ అండి. మీరు ఇప్పుడు చూసుకుంటే నైట్ టైం చూసుకుంటే రాజధానిలో ఒక క్రేన్ ఒక డ్రోన్ కెమెరా పంపించి కనుక మనం చూసుకుంటే రాజధానిలో విపరీతంగా లైటింగ్తో వర్క్స్ జరుగుతూ ఉన్న సందర్భం ఉందండి. అంటే డే టైం కూడా జరుగుతూ ఉన్నాయి, నైట్ టైం అయితే లైటింగ్ ఉంటుంది కాబట్టి ఈజీగా కనపడుతుంది అన్న ఉద్దేశంతో నేను అట్లా చెప్తున్నానండి. డే అండ్ నైట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేస్తున్నారు సార్. గతంలో కొంత లేట్ అయిన మాట వాస్తవం. ఎందుకు లేట్ అయిందంటే దానికి కూడా సరైన కారణం ఉందండి. ఇప్పుడు 2014లో మన గవర్నమెంట్ వస్తే 15లో మనం రాజధాని అక్కడ పెడదామని డిసైడ్ అయితే ఆ డిసైడ్ అయిన తర్వాత కొంత సమయం 1 సంవత్సరం వరకు ల్యాండ్ పూలింగ్ పోతే మనం దాన్ని ప్లాన్ రెడీ చేసి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టే టయానికి ప్రభుత్వం మారిపోయిన గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అది నిర్లక్ష్యం చేయటం, అమరావతి అభివృద్ధిని 3 ముక్కల రాజధాని ఆట ఆడి దాన్ని నిర్లక్ష్యం చేయటం, తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం రావటం, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమీడియట్లీ వర్క్ మొదలు పెడదామంటే గతంలో ఇచ్చిన కాంట్రాక్టర్లు గతంలో బిల్లులు చెల్లించని పరిస్థితి ఉంది గత ప్రభుత్వం. అందువల్ల ఆ బిల్లులన్నీ సెటిల్ చేయడం కోసం కానీ లేకపోతే కాంట్రాక్టర్లు మార్చాలన్నా లీగల్ ఇష్యూస్ రావడం వల్ల రకరకాల ఇబ్బందులు రావడం వల్ల కొంత వర్క్ లేట్ అయింది సార్. మళ్ళీ అన్నీ క్లియర్ చేసుకొని మనం వర్క్ మొదలుపెట్టే టైంకి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహాయంతో కానీ లేకపోతే వివిధ బ్యాంకుల యొక్క సహాయంతో కానీ మనం వర్క్ మొదలుపెట్టే టైంకి వాతావరణ పరిస్థితులు అనుకూలించక కొంత లేట్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం వాతావరణం మొత్తం అనుకూలంగా ఉంది. రాబోయే 5 నెలల్లో అనూహ్యమైన మార్పు చూస్తారు సార్ రాజధానిలో డెవలప్మెంట్ విషయంలో. ఇకపోతే ఈ పూలింగ్ విషయంలో కూడా రాబోయే 5 నెలల్లో అనూహ్యమైన మార్పు చూసి ఈ రాజధాని అమరావతి అనేది ఒక మెట్రోపాలిటన్ సిటీగా రూపొందించడం కోసం రెడీగా భూమి మొత్తం సిద్ధమవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సార్. రైట్, ఓకే అండి. వీరాంజనేయులు గారు, మలివిడత భూ సమీకరణ అనేది ప్రభుత్వం రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదండి, కొంతకాలంగా కూడా ఈ మాట చెబుతోంది, ఎందుకో వివరించే ప్రయత్నం కూడా చేస్తోంది. అయితే ఈ మాట క్షేత్రస్థాయికి చేరిందా? రైతులు ఏమనుకుంటున్నారు? క్షేత్రస్థాయికి 100% చేరిందండి. రైతులందరూ గమనిస్తూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, 29 గ్రామాలకి ఎన్ని టవర్లు కట్టారు, 28 టవర్ల పైన కట్టారు, అసెంబ్లీ హైకోర్టు సెక్రటేరియట్ కట్టారు, అన్నీ కట్టారు, అన్నీ నడుస్తూ ఉన్నాయి కూడా, పరిపాలన కూడా నడుస్తూ ఉన్నా కానీ గతంలో ఇటుక బిళ్ళ పెట్టలేదని మాట్లాడారు కొంతమంది పెద్ద మనుషులు. అవన్నీ కూడా ప్రజలు గమనించే
ప్రజలు ఏ విధంగా తీర్పు ఇవ్వాలో ఆ విధంగా తీర్పు ఇచ్చారు. క్లియర్గా ముఖ్యమంత్రి గారికి అఖండ మెజారిటీని, ఎప్పుడూ లేని మెజారిటీని ప్రజలు ఇచ్చారు. క్లియర్గా అమరావతి ఉద్యమంలో రైతులు ఏ విధంగా కష్టపడ్డారో, వాళ్ళు ఏ విధంగా కన్నీళ్లు పెట్టుకున్నారో, వాళ్ళు దేవాలయాలకు పాదయాత్రలు ఏ విధంగా చేశారో, ఎట్లా ఇబ్బంది పెట్టారో అన్నీ చూశారు. అన్నీ చూసిన తర్వాత క్లియర్గా అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుందనేది ప్రతి ఒక్కళ్ళకి అర్థమైపోయింది. ప్రతి రైతుకి కూడా ఏ విధంగా కూడా అమరావతి అభివృద్ధి ముందుకెళ్తుందనేది ప్రతిదీ చూస్తున్నారు. ఎన్ని సభలు జరుగుతున్నాయి, ఎన్ని సమావేశాలు జరుగుతున్నాయి, యువ నాయకులు నారా లోకేష్ గారు ఎంత కష్టపడుతున్నారు, ఎన్ని దేశాలు తిరుగుతున్నారు, ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడుతున్నారు. ఈరోజు కూడా ఇప్పుడు ఢిల్లీ చేరి ఉన్నారు ముఖ్యమంత్రి గారు. రాష్ట్రం కోసం ఎంత అహర్నిశలు కష్టపడుతున్నారో ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కూడా చూస్తున్నారు సార్. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కళ్ళకి కూడా సమాచారం అనేది అందింది సార్. మల్లి విడత గురించి కూడా ప్రతిదీ సమాచారాన్ని చేరవేశారు సార్. స్థానిక గౌరవ శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారు కానివ్వండి, మన తాడికొండ కాన్స్టిట్యున్సీ, పెదకూరపాడు కాన్స్టిట్యున్సీ నుంచి గౌరవనీయులు భాష్యం ప్రవీణ్ గారు కానివ్వండి, క్షేత్రస్థాయిలో ప్రతిరోజు కూడా ప్రజల మధ్య ఉంటూ ప్రతిదీ ఎడ్యుకేట్ చేస్తున్నారు. ప్రతి విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు సార్. రైట్, ఓకే. గౌతమ్ గారు, ఒక కీలక పాయింట్ మాట్లాడదాం. విపక్ష వైసీపీ ఇప్పటికీ అమరావతి విషయంలో అదే వైఖరి కొనసాగిస్తుంది. భూ సమీకరణ పైన కూడా భిన్న వైఖరిని తీసుకుంటున్న పరిస్థితి ఉంది. వాళ్ళ మాటలు వినే ముందు ఎవరైనా ఏం ఆలోచించాలంటారు? వెనకటికి ఒక సామెత చెప్పినట్టు తాబట్టిన కుందేలకు మూడే కాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే పందాల్లో ఉన్నారు. మళ్ళీ తిరిగి మేము వచ్చిన ఈ అమరావతిని మాత్రం ఖచ్చితంగా కొనసాగించం అనే రీతిలోనే వాళ్ళ మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత అవసరం అనేది ప్రజలు ఇప్పటికే గమనించున్నారు. ఇక మీదట కూడా అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది గుర్తుంచుకుంటేనే, అంటే ఇప్పుడు ఈ అమరావతిని బిల్డ్ చేసే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని మాత్రమే అట్టు పెట్టుకుంటేనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని అయినా ఏర్పడుతుంది. అలాగనే ఈ ఆర్థికంగా ఓ పెద్ద వనరుగా కూడా తయారవుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే ఇప్పుడు వచ్చిన ఈ మ్యాండేట్ చూసాము. రేపు కూడా దీన్ని ఎలాగనే కొనసాగించాలనేది కూడా ఇప్పుడు ప్రజలకు అవసరమే. కాకపోతే మధ్యలో మభ్యపెట్టే మాటలు కానీ, మరి ఏదైనా రెచ్చగొట్టే మాటలు ఇలాంటివి ఏవైనా ఉన్నా కూడా వాటిని పెడచెవిన పెట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అభివృద్ధి అంటే ఏమిటి అనేది ఈ రోజున అమరావతి వెళ్ళి చూసి, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలుమూలలో ఉన్న ప్రజలు మొత్తం అమరావతి వచ్చి చూసి అక్కడ జరుగుతున్న ఇదిగో అభివృద్ధి, ఇదిగో కన్స్ట్రక్షన్, ఇదిగో ఈ రకంగా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. రేపు ఇది కనుక ఇలాగనే కంటిన్యూ అయ్యి ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సిటీ ఇక్కడ ఒకటి నిర్మాణం అయితే హైదరాబాద్నో లేకపోతే బెంగళూరునో చెన్నైనో వీటినన్నిటిని తలదన్నే విధంగా ఉంటుంది. ఎందుకంటే న్యూ సిటీ ఎప్పుడు కొత్త దారుల్ని వెతుక్కొని తీసుకొస్తుంది. కాబట్టి అభివృద్ధి కూడా ఆ రూపంలో ఆ స్థాయిలోనే ఉంటది. హైదరాబాద్ అభివృద్ధి అయ్యింది అని ఈ రోజుకి మనం ఎలా చెప్పుకుంటున్నామో, ఓ 10-15 సంవత్సరాల తర్వాత ఇదిగో అమరావతి ఎంత అభివృద్ధిగా ఉందో చూడండి అనేది ఒకసారి ఇప్పుడే దృష్టిలో పెట్టుకుని దాన్ని తర్వాత కూడా కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే దుష్ప్రచారాలను కానీ, వాళ్ళు ఆడుతున్న వింత డ్రామాలను కానీ వీటన్నిటినీ ప్రజలు దూరం పెట్టాలి. దేనికోసం పెట్టాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ కోసమో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పార్టీ కోసమో కాదు, తమ అభివృద్ధి కోసం, ఈ ఆంధ్రప్రదేశ్కి రాజధాని కోసం, రాజధాని కూడా అందరినీ తలదన్నే తలమానికమైన రాజధాని కోసం వాళ్ళు దీన్ని ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేసి మరీ గుర్తుపెట్టుకోవాలి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే రేపు ఓటు వేయటం కూడా జరగాలి అనేది నా ఒక్క పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఫ్రీక్వెంట్ గా మేము అమరావతి వెళ్ళి చూస్తున్నాం కాబట్టి అభివృద్ధి ఏ రూపంలో ఎంత ఫాస్ట్ గా నడుస్తుందో మాకు తెలుస్తుంది. కాబట్టి నేను ఈ రోజు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసే స్థాయికి వచ్చాను. అదే మిగతా అందరూ కూడా ఒకసారి చూస్తే కనుక రేపు మ్యాండేట్ ఎవరికి ఇవ్వాలి, ఏ రకంగా ఇవ్వాలి అనేది కూడా ఒక ఐడియా వస్తుంది. కేవలం అమరావతి కోసమనే కాదు, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనిస్తూ ఉంది. ఎన్ని కంపెనీలు ఇప్పుడు టీసీఎస్ లాంటివి కానీ, గూగుల్ డేటా సెంటర్ లాంటివి కానీ విశాఖ వచ్చినాయి, అది కనపడుతుంది కదండి. అలాగనే అమరావతికి కూడా రేపు వస్తాయి. వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాల ఏర్పాటుకే ఇంత సమయం పడుతుంది అనేది కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి
విపక్ష నాయకులు మాట్లాడే ద్వంద్వార్థాలు వచ్చే మాటల్ని ఖచ్చితంగా వదిలిపెట్టాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. అంటే అక్కడక్కడ ఒకరిద్దరు రైతులు మాట్లాడినట్టు వార్తలు కూడా వచ్చాయి. ప్రభుత్వం ఒకవేళ మారితే పరిస్థితి ఏంటి అన్న సందేహాలు కూడా వ్యక్తమైన అక్కడక్కడ వార్తలు వినిపించాయి కదా, దాని గురించి ఏం చెప్తారు మీరు? ఎస్పెషల్లీ ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఖచ్చితంగానండి, ఆ ప్రభుత్వం రేపు మళ్ళీ మారితే అంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలోకి వస్తే గతంలో పట్టిన గతే కదా మాకు పడుతుంది అని మాట్లాడిన రైతులు ఉన్నారు. కానీ హోప్ ఎప్పుడైనా సరే అవకాశం ఉన్న వైపుగానే మనం ఆలోచించాలి. రేపు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి వస్తాడు, మళ్ళీ అమరావతిని ఆపేస్తాడు అని అనే దానికంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ అమరావతిని నోటిఫై చేయించడంలో కానీ అమరావతిని రాజధాని ఇప్పుడు విభజన చట్టంలో కూడా అమెండ్మెంట్లు చేయించడం ద్వారా రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా అమరావతిని మార్చలేడు అనే విధంగా తయారు చేయడానికే కదా ఈ రోజున ఢిల్లీ చుట్టూతో చక్కర్లు కొడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా దీన్ని కొనసాగించడం తప్ప వేరే మార్గం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఈసారి చేసే దీన్ని అమరావతిని ఇక్కడ బిల్డప్ చేయడానికి ఆయన పూనుకున్నారనేది ఒకసారి మైండ్ లో పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చినా కాదు మీరెవరు వచ్చినా కూడా అమరావతి కదలదు ఇక్కడి నుంచి అని అనుకున్నప్పుడు ఇక భూములు ఇవ్వటానికో అభివృద్ధి కోసమో వెనకడుగు వేయాల్సిన అవసరం ఏముందండి? కొంతమంది రైతులు అలా అనుకుంటున్నారు. అదే ఆ పరిస్థితి మూలానే కదా ఈ రోజున మంతెన సత్యనారాయణ రాజు దగ్గర అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డుని వేయటానికి 4.5 ఎకరాలని యాక్విజేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పూలింగ్ లో కాకుండా యాక్విజేషన్ కు నోటిఫికేషన్ రేపు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే కొంతమంది ఉంటారు, కానీ వాళ్ళు కూడా గుర్తించాలి, నా ఒక్కడి కోసమో నా దీని కోసమో కాదు, అందరి కోసం జరుగుతుంది ఈ అభివృద్ధి రాజధాని. ఈ రాజధాని అమరావతి కేవలం అక్కడున్న ప్రాంతానికే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం రేపు ప్రజలందరూ హైదరాబాద్కి ఎలా వలస వెళ్ళారో అమరావతి అలా వలస వస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కూడా సహకరించాలి. ప్రవీణ్ గారు మీరు ఏమైనా చెప్తారా? చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు ఈ ప్రశ్న వేయగానే. సార్, రాజధానికి సంబంధించి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, అందుకనే మ్యాండేటరీ అబ్నార్మల్ మ్యాండేటరీ వచ్చింది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి. మళ్ళీ ప్రజలు అటువంటి తప్పు చేయరు. మరో 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆ ప్రశ్న ఉత్పన్నం అవ్వదు. మీరు ఏదైతే అడిగారో ఆ ప్రశ్న ఉత్పన్నం అయ్యే పరిస్థితి లేదు. కొంతమందిని ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తున్నాడు, కానీ ఆ ఉడత ఊడుపు బెదిరింపులకి బెదిరే పరిస్థితులు ఇవాళ ప్రజలు లేరు. అంటే ఉదయం నుంచి నారాయణ గారితో తిరిగారు మీరు, ఎక్కడ ప్రశ్న ఉత్పన్నమే కాలేదండి? రైతుల నుంచి కావచ్చు, ప్రాంతవాసుల నుంచి కావచ్చు. రైతుల నుంచి ఎక్కడ, మా ప్రాంత రైతులంతా ఎడ్యుకేటెడ్ అండి. ఎడ్యుకేటెడ్గా ఎక్కడా కూడా ఆ ప్రశ్నే ఉత్పన్నం అవ్వలేదు. మా కాన్స్టిట్యున్సీలో నేను ఉదయం నుంచి రైతులతో పాటే ఉన్నాను. వాళ్ళకి ఏం కావాలో అడుగుతున్నారు, కానీ వాళ్ళు ఎక్కడా కూడా మళ్ళీ గవర్నమెంట్ మారితే అనే పరిస్థితులు లేవండి. ఓకే, ఎక్కడ కూడా దాదాపు రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ఇళ్లలో నుంచి వచ్చి వాళ్ళ పాస్బుక్ని, వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఒక పిలిపిస్తే నిన్న సాయంత్రం 9 గంటలకు చెప్తే ఇవాళ సాయంత్రం 400 ఎకరాలు ఒక్క చంద్రబాబు నాయుడు గారి మీద ఒక వ్యక్తి మీద ఉన్న నమ్మకం రైతులు నా పని చేయించిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. రైట్ ప్రవీణ్ గారు, భూ సమీకరణను రాజకీయ అంశంగా మార్చకుండా అభివృద్ధి ఎజెండాగా ముందుకు తీసుకెళ్లడం సాధ్యమేనా? ఈ విషయంలో ప్రభుత్వం ఏ ప్రయత్నాలు చేస్తోంది? మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఒకటే చెప్తారు సార్, అభివృద్ధిని రాజకీయాన్ని వేరుగా చూడండి. ప్రభుత్వం ఉన్నప్పుడు రాజకీయాల గురించి మాట్లాడద్దు, అభివృద్ధి గురించి మాట్లాడదాం, అభివృద్ధి చేసి చూపిద్దాం ప్రజలకి, తద్వారా ప్రజలు ఆలోచించుకుంటారు అని ఎప్పుడూ చెప్తుంటారు సార్. అట్లానే ప్రజలందరూ కూడా ఇప్పుడు అభివృద్ధి గురించే ఆలోచించే పరిస్థితి ఉందండి. రాష్ట్రం విడిపోయి రాజధాని లేని పరిస్థితుల్లో, కట్టుబట్టలతో మనం ఇక్కడ వచ్చిన పరిస్థితుల్లో, రాజధాని లేని సందర్భంలో మనకి 13 జిల్లాలు ఉన్న ఉమ్మడి అప్పుడు ఆంధ్రప్రదేశ్లో సెంటర్ పాయింట్గా ఉన్న గుంటూరు జిల్లాని, అటు రాయలసీమ నుంచి గుంటూరు జిల్లా వరకు ఇటు 6 జిల్లాలు, అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు మిడిల్లో విజయవాడ వరకు 6 జిల్లాలు, సెంటర్ పాయింట్గా ఉన్న 13 జిల్లాల్లో సెంటర్ పాయింట్గా ఉన్న గుంటూరు జిల్లాని ఎంచుకోవడం జరిగిందండి. అది కూడా హైదరాబాద్లో వాటర్ సమస్యలు ఉన్న సందర్భం చూసాం మనం 90sలో. అటువంటి సమస్య ఫ్యూచర్లో తలెత్తకూడదని కృష్ణానది ఒడ్డున నదీ సౌకర్యం, వాటర్ సౌకర్యం ఉండటం వల్ల ఆ ప్రాంతాన్ని ఎంచుకోటి అక్కడ భూ సమీకరణ చేయడం జరిగింది సార్.
ఆ భూ సమీకరణ కూడా ప్రపంచంలో కూడా ఎక్కడా లేని విధంగా దాన్ని అది తీర్చిదిద్దటం, ఏ సింగిల్ ఇబ్బంది లేకుండా చేయటం జరిగిందండి. కొంతమంది పనిగట్టుకొని అప్పుడు కూడా బురదలటం జరిగింది. అవే జగన్మోహన్ రెడ్డి 30,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాల్లో రాజధాని ఉంటే బాగుంటుంది అని ప్రకటించడం జరిగింది. మళ్ళీ అతను అధికారంలోకి వచ్చినాక దీన్ని నిర్లక్ష్యం చేయటం, అంత ల్యాండ్ దేనికి ఇంత ల్యాండ్ దేనికి అని మాట్లాడటం జరిగిందండి. ఎప్పుడూ కూడా ప్రజలందరూ అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడు అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. రాజకీయ అంశంగా ఎప్పుడూ చూడమండి అభివృద్ధిని. అట్ ద సేమ్ టైం నేను ఈ సందర్భంగా మీడియా మిత్రులందరినీ కూడా కోరేది, ఫోర్త్ ఎస్టేట్గా భావించే మీడియా మిత్రులందరూ కూడా సమాజం మీద బాధ్యత ఉంది సార్. ఈ రాజధాని అనే అంశాన్ని రాజకీయ పరంగా చూడకుండా, పార్టీల పరంగా చూడకుండా ఒక అభివృద్ధి అంశంగా భావించి, ఇది సొసైటీకి కావాల్సిన అవసరానిగా భావించి, ఫోర్త్ ఎస్టేట్గా భావించే మీడియా మిత్రులందరూ కూడా దీని మీద అపోహలు రాకుండా చూడాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సార్. మీరు వివరించే ప్రయత్నాల్లో ప్రధానంగా ఎందుకంటే చెప్పండి ప్రవీణ్ గారు. ఎందుకంటే కొంతమంది మీడియా మిత్రులు, అందరూ కానీ కొంతమంది మీడియా మిత్రులు చిన్న విషయాన్ని కూడా రాద్ధాంతం చేసి బురదలే విధంగా చూస్తున్నారు సార్. ఇప్పుడు ఒక గ్రామం ఉంటుంది సార్, 2,000 ఎకరాలు ఉంటుంది సార్, 1,900 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధపడతారు సార్. 100 ఎకరం అయిపోతే దాని ఒక్క 100 ఎకరాల గురించి ఆలోచించి 19 ఎకరాలు వదిలేయలేం కదండి. 1,900 ఎకరాలు తీసుకుంటాం, ఆ 100 ఎకరాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. వినలేనప్పుడు అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ వేయటం జరిగిందండి. ఇప్పుడు గత ప్రభుత్వంలో మనం అభివృద్ధి పక్కకు పెట్టేసి ఓన్లీ మనం ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టే పని తప్పితే వాళ్ళు ఏమీ చేయలేదు సార్. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది గతంలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి పదంగా నడుస్తున్న సందర్భంలో చిన్న అంశాన్ని కూడా, ఏదన్నా ఒక కుగ్రామంలో ఒక చిన్న విషయం జరిగినా కూడా వాళ్ళు సోషల్ మీడియాలో హైలైట్ చేసుకుంటూ, వాళ్ళకి సంబంధించిన మీడియాల్లో హైలైట్ చేసుకుంటూ రకరకాల ఈ ఇబ్బందులు గురి చేస్తున్నారు సార్. దానివల్ల జరిగేది అభివృద్ధి ఆగిపోయింది సార్. దానివల్ల పెట్టుబడులు ఆగిపోతాయి. అది గుర్తించాల్సిన అవసరం ఉంది. మీడియా మిత్రులు కానీ ఎవరైనా కూడా, మీడియా అధిపతులు, కొన్ని పార్టీలకి తొత్తులుగా ఉండే ఆ మీడియా వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను సార్. అది సార్. రైట్, ఓకే అండి. వీరాంజనేయులు గారు, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ విధంగా ఉంది? క్షేత్రస్థాయిలో రైతుల అభిప్రాయాల స్వీకరణకు నిర్వహిస్తున్న గ్రామ సభలు ఏవైతే ఉన్నాయో వాటి నిర్వహణ ఎట్లా ఉందండి? వారి సందేహాలకు అక్కడ సమాధానాలు లభిస్తున్నాయా? వారి సందేహాలకి అంతకుముందు శాసనసభ్యులు వారు కొంత విషయం చెప్తా ఉన్నారు. తర్వాత స్థానిక తహసీల్దారులు కొంత నివృత్తి చేస్తున్నారు. కానీ రైతుల నుంచి వచ్చేది ప్రధానంగా ఏంటంటే, మాకు ఇన్ రిటర్న్గా ఏదున్నా కానీ ఇన్ రిటర్న్గా అగ్రిమెంట్లో పొందుపరచాలి అని అడుగుతున్నారు రైతులు. మరియు రైతులకి క్లియర్గా మాకు స్పష్టమైన లిఖితపూర్వకంగా ప్రభుత్వం నుంచి కావాలి ఏ విషయం అయినా కానీ. 3 సంవత్సరాల్లో పూర్తి రాజధాని కాకపోతే మా పరిస్థితి ఏంటి, అట్లా కొంతమంది వాళ్ళలో ఉత్పన్నం అవుతుంది. అవన్నిటికీ కూడా స్థానిక ఉన్న తహసీల్దారులు ఏ విధంగా అయితే ప్యాకేజీ విషయాలు కానీ మిగతా విషయాలన్నీ తెలియపరుస్తున్నారు. ఫర్దర్గా కూడా సిఆర్డీఏ అధికారులు, డిప్యూటీ కలెక్టర్ గారు ఈ రోజు నుంచి గ్రామాలకు డిప్యూట్ చేయడం జరిగింది గవర్నమెంట్. ఇక ఈ రోజు నుంచి రేపటి నుంచి కూడా అవేర్నెస్ ప్రతి ఒక్కళ్ళకి కూడా క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటుంది, ఇస్తుందని ఆశిస్తున్నాము. కానీ రైతు సోదరులకి క్లియర్గా సిఆర్డీఏ అధికారులు స్పష్టంగా రేపటి నుంచి చెప్పవలసిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రైతులకి గత ప్రభుత్వం ఉన్న దృష్ట్యా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం దృష్ట్యా ఆ భయాందోళనలో ఇంకా రైతులు చాలామంది ఉన్నారు. ఆ భయాందోళనలో పోవటానికి మా గౌరవ శాసనసభ్యులు ప్రవీణ్ గారు, శ్రావణ్ కుమార్ గారు వారంతా ప్రతి ఒక్కళ్ళ రైతులకు కూడా చెప్పడం జరిగింది గ్రామ సభల్లో కానీ. ఇటీవల 100 రోజులు 100 గ్రామాల సందర్శన పేరుతో ప్రవీణ్ గారు దాదాపుగా 20 రోజులు పైగా ప్రతి గ్రామాన్ని సందర్శిస్తున్నారు నియోజకవర్గంలో. మాకున్న ఈ 4 గ్రామాల్లో ఆల్రెడీ గ్రామ సభలు కూడా జరిగినాయి, వాటిల్లో కూడా చెప్పారు. అధికారులు కూడా వస్తున్నారు ప్రతిరోజు కూడా. కానీ సిఆర్డీఏ అధికారులు మాత్రం రావటం లేదు. ఈరోజే వచ్చారు సిఆర్డీఏ అధికారులు. వారు క్లియర్గా చెప్పాలని చెప్పి రైతులు ఆశిస్తున్నారు. ప్రతిదీ కూడా లిఖితపూర్వకంగా కావాలని రైతులు ఆశిస్తున్నారు.
అయితే వీరాంజనేయులు గారు గ్రామ సభలు జరుగుతున్నాయంటున్నారు. ప్రధానంగా రైతుల నుంచి డిమాండ్లు కావచ్చు, లేకపోతే విన్నపాలు కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? రైతులు మాకు కౌలు పెంచాలనేది ఒకటి అడుగుతుంది. ఆ రోజున రాజధానికి తీసుకున్నప్పుడు గతంలో 29 గ్రామాల్లో ఆ రోజున ల్యాండ్ రేట్స్ చాలా తక్కువ ఉన్నాయని చెప్పి రైతులు ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి. అదే రేట్లకి ఈ రోజున రాజధాని వల్ల ఈ భూముల రేట్లు పెరిగిన మాట వాస్తవం. యాక్చువల్గా ఇప్పుడున్న రేట్ల ప్రకారం చూస్తే చాలా తక్కువ మాకు ఇచ్చే కౌలు కానీ ఇది కానీ అని కొంతమంది రైతులు అడుగుతున్నారు. వారికి రైతులందరికీ కూడా అంత చిన్న సన్నకారు రైతులు మా ప్రాంతం ఎప్పుడూ కూడా మా విలేజ్ కానీ వైకుంఠపురం కానీ చావుపాడు విలేజ్ కానీ ఎండ్రాయి కానీ ఈ భారీ వర్షాలకి వరదలు వచ్చి పంట ఎప్పుడు నష్టపోతూ ఉంటాం. సంవత్సరంలో 2 పంటలు పూర్తిగా ఒక్కోసారి కొన్ని సంవత్సరాలు పూర్తిగా నీట మునిగి చాలా ఇబ్బందులు పడుతూ రైతులకి కన్నీళ్లే మిగులుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో రాజధానికి మా గ్రామాలు తీసుకోవడం అనేది రైతుల్లో చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వర్షాభావ ప్రాంతాల్లో నీట మునిగ పొలాలకి మళ్ళీ మనకి రాజధానికి మా గ్రామాన్ని కూడా తీసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతుల డిమాండ్లు ఏంటంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారండి. రైట్, ఓకే. గౌతమ్ గారు, చివరిగా 10 నుంచి 15 ఏళ్ల తర్వాత చూసుకుంటే అమరావతి పూర్తిగా రూపుదిద్దుకుంటే ఈ రోజు భూములు ఇచ్చిన రైతులు, ఈ ప్రాంత ప్రజలు ఎట్లా లాభపడతారండి? ఎగ్జాంపుల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ హైదరాబాదేనండి. గతంలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇది ఎక్స్పాండ్ అవటానికి, ఐటీ హబ్గా తయారవటానికి ఇటు గచ్చిబౌలి, ఇందాక ప్రవీణ్ గారు చెప్పారు, గచ్చిబౌలిలో స్పోర్ట్స్ సిటీ రావటం మూలం జరిగిన అభివృద్ధి ఎలాగుంది అని అంటే, ఈరోజు మీరు విజయవాడ నుంచి వెళ్తూ ఓఆర్ఆర్ ఎక్కి అక్కడ గచ్చిబౌలి దగ్గరకు ఓఆర్ఆర్ దిగండి, విల్ సీ ఏ సింగపూర్. నిజంగా అక్కడ అట్లాంటి ఎత్తైన భవనాలు వీటన్నిటితో ఉంటుంది. అలాంటిది ఇప్పుడు మన అమరావతిలో కూడా అలాంటి పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా 15 సంవత్సరాల తర్వాత. ఎందుకంటే ఫాస్టెస్ట్ వరల్డ్ కాబట్టి గతంలో జరిగినంత లేట్ జరగదండి ఇక్కడ అమరావతిలో అభివృద్ధి. గతంలో కంటే కూడా ఇప్పుడు 3-4 ఇంతలు తొందరగా జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంటే 15 years లో ఇక్కడ ఫుల్ ప్లెడ్జ్డ్ సిటీ డెవలప్ అవటంతో పాటుగా ఇంకా ఇక స్మార్ట్ కంపెనీస్ కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా తయారవుతున్నాయి. అలాంటివి కూడా ఇప్పుడు అమరావతి ప్రాంతంలో వస్తే అభివృద్ధికి కొదవే ఉంటుంది చెప్పండి. ఇక దీంతో పాటుగా ఆలోచిస్తే గనక 10-15 సంవత్సరాలు మీరు అన్నట్టుగా 10-15 years లో ఇక్కడ ఒక పెద్ద న్యూయార్క్ సిటీ లాంటి ఒక నగరం మనకి కనపడే అవకాశం ఉంది. అప్పుడు ఇప్పుడున్న ఒక విలేజ్ స్థాయిలో నేను ఒక విలేజ్ లో ఒక గ్రామంలో ఒక వార్డులో ఉండే వ్యక్తిని అనుకునే ఆ వ్యక్తి 15 సంవత్సరాల్లో నేను ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఉంటున్నాను, ఇక్కడ మెట్రో రైలు నా ఇంటి పక్క నుంచి వెళ్తోంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నాకు 30 kilometers దూరంలో ఉంది అని చెప్పుకోవటానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది చెప్పండి. ఈ రోజు ఉన్న పరిస్థితి రేపటికి అలాగా ఒక హైదరాబాద్, ఒక బాంబే ఈ రకంగా తయారవుతుంది. అంత పెద్ద సిటీలో ఉంటున్నానని చెప్పుకోవడానికి ఆ రోజున గర్వపడతారు. ఈ రోజు ఎవరైతే కొంచెం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారో ఆ రైతులు కావచ్చు, లేకపోతే లిఖితపూర్వకంగా కావాలని అడుగుతున్నారు చూడండి, కొంచెం ఏదైనా ఒక ఇబ్బంది కలుగుద్దేమో అనే, రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే దీన్ని ఏమైనా చేస్తాడేమో ఆపేస్తాడేమో అని అనుమానాలు ఉన్న వాళ్ళకి కానీ అనుమానాలు ఫ్యూచర్ ని ఆలోచించుకుంటే నివృత్తి కలుగుతాయి. ఇప్పుడు జరుగుతున్నది కేవలం అమరావతి బిల్డప్పే కాదు, అమరావతిని ఇక్కడ కదల్చకుండా ఇక్కడే ఉంచడానికి చేసే ప్రయత్నం కూడా. ఆ నమ్మకాన్ని అట్టి పెట్టుకుని ఫ్యూచర్ ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, ఓకే అండి. చెప్పండి భాష్యం ప్రవీణ్ గారు ఏదో చెప్తున్నారు. సార్ నమస్తే అండి. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకు నా దగ్గర చిన్న సమాధానం సార్. ప్లీజ్. మీరు వీరాంజనేయులు గారిని అడిగారు, రైతులు ఏమన్నా మిమ్మల్ని అడుగుతున్నారా, అదే డిమాండ్లు కావచ్చు, సూచనలు సలహాలు ఏమైనా ఉన్నాయా అడిగారు సార్. అదేనే సార్, నేను దానికి క్లారిఫికేషన్ చెప్తున్నాను. రైతులు అడుగుతుంది 3 పాయింట్లు సార్. వాళ్ళకి కౌలు కొద్దిగా పెంచమని అడుగుతున్నారు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వాళ్ళు ఏదైనా రుణమాఫీ, అప్పట్లో మనం రైతులకి రుణమాఫీ చేసి ఉన్నాము, అట్లా మాకు కూడా ఏదన్నా అవకాశం ఉందా అని అడిగారండి. 3వ పాయింట్, త్వరితగతిని డెవలప్మెంట్ చేయమని అడిగారు సార్. ఆ 3 ప్రశ్నలకు కూడా ఇందాక మంత్రి నారాయణ గారి సమక్షంలో 3 ప్రశ్నలకు కూడా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది సార్. అది కౌలు గురించి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దానికి కూడా కంక్లూజన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇకపోతే డెవలప్మెంట్ విషయం కూడా ఇందాక చెప్పాను క్లియర్గా, మనం మొదలుపెట్టిన 3 monthsలో లేఅవుట్ చేయటం,
తర్వాత 3 monthsలో స్పోర్ట్స్ సిటీకి డెవలప్మెంట్ చేయడం Right, sir. Okay. అనేది కూడా Conclude చేద్దాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేస్తామని చెప్పడం జరిగిందండి. కంక్లూడ్ చేద్దాం సార్, జస్ట్ 1 minute. Yeah, please. మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి 8,000 ఎకరాలు ఉంది సార్. ఆ 8,000 ఎకరాలను కూడా 1 monthలో నేను ల్యాండ్ పూలింగ్ విధానంలో క్లోజ్ చేసి గవర్నమెంట్కి okay. అందజేయగలను Right, ఈ Praveen సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సార్. రైట్ సార్, ధన్యవాదాలు Thank you. భాష్యం Thank you, ప్రవీణ్ గారు, sir. వీరాంజలి గారు, గౌతమ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.